ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నామండి. పిల్లారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము మరి 8వ నెల మరి 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని దృష్టికి మరి ఉత్తమమైనది చేయాలట. ఉత్తమమైనది చేయాలి. ఎందుకంటే మరి ఉత్తముడైనటువంటి దేవాది దేవుని మనం అనుసరిస్తున్నప్పుడు మరి ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనటువంటి పనిని, మంచి పని కలిగి మనం చేస్తున్నప్పుడు మరి దేవాది దృష్టికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఉత్తమమైన పని ఏంటంటే దేవుని పని, దేవుని పరిచయలు, లేక దేవుని పిల్లలుగా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం అనేది వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నామండి. ఎన్నో ఉత్తమ అవార్డులు పొందుకుంటారు. మరి ఉత్తమ అవార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఉత్తమమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మరి ఉత్తమమైనది చేయటానికి అవకాశం ఉంటుంది, మంచి పని చేయటానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ దిశగా మనం ఉత్తముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి దీవించి మంచి పని మనం చేయటానికి మరి ముందుకు వెళ్తున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాము. దేవా, ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించమని ప్రార్థిస్తానికి వందనాలు తండ్రి. ఆయన నీకే వందనాలు ప్రభు. దేవానికి స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. సరిహద్దులు సైనికులు మంచి నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి నింపండి. యవన బిడ్డలు ప్రభా, యువతి యువకులు ఈ రోజున చెడిపోతున్నారు. ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, పాను పరాకు, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతూ తల్లిదండ్రులకి దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. ప్రభా, వారిని మీరు నాయన ప్రభా, మరి నాయన మీ నీతి మార్గంలో నడుచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, వారిని ప్రభా ఆ చెడు వ్యాసం నుంచి దూరపరచమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవ ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి. వారు చేసిన ఉద్యోగంలో తండ్రి ప్రభా, మరి నాయన మీ అస్సం తోడుగా ఉంచండి. రాకపోకల్లో ప్రభా మీరే తోడుగునమని ప్రార్థనకి వందనాలు. ఎంతమంది కూడా చదువుకుని ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. తను చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారి చదువు విషయంలో మీరు తోడు నడిపించండి. రాకపోకలు మీరు సహాయం తెచ్చండి తండ్రి. మా దేశ పాడి పండినంత మీరు ఆశను దీవించండి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అడకొన్ని కొట్టివేసి ప్రభా తండ్రి, నీ దేశం బిడ్డలందరూ కూడా మంచి అంతరంపండి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు నిలువ దయచేయండి తల్లి. బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థించమనికి వందనాలు తండ్రి. రక్షణ లేని వారి రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.